తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శుక్రుడు బుధుడు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈరోజు ప్రేమ జీవితం సాఫల్యమవుతుంది. కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది. ఒక సమస్యకు తీరని సమస్యకు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారము ఈరోజు కనబడుతుంది. ఉద్యోగము ప్రమోషన్ అంటే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి స్థానచలనాలతో పాటు స్థానచలనాలు అంటే మీరు ఉన్న కేడర్ నుంచి వేరే కేడర్కు మారేందుకు కానీ లేదా మీరు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రమోషన్ రూపంలో వెళ్ళేటట్టుగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ లేదా అంటే ట్రాన్స్ఫర్ నిమిత్తంగా వేరే ప్రదేశానికి కూడా వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సృజనాత్మక రంగంలో ఉండే వాళ్ళకి విశేషమైన అవకాశాలతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించి మీ పేరిట అర్చన చేయించుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి సూర్య కేతు ఇద్దరి కలయిక వల్ల ఒత్తిడి కనిపించేటట్టుగా కనిపిస్తోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మానసిక అశాంతి, ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ధన వ్యయం కూడా ఎక్కువ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీరు దుర్గా సూక్తం పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ఎర్రని వస్తువులు కానీ లేదంటే ఎర్రని వస్త్రాలు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభ సమాచారం అందుతుంది. వ్యాపారంలో విదేశీ అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ తొలగిపోతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కీర్తి గౌరవము పెరగడంతో పాటు కొత్త స్నేహితులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వారి ద్వారా మీకు మేలు జరిగేందుకు కూడా సూచనప్రాయంగా కనిపిస్తోంది. శత్రువులు దూరం అవుతారు. మీకు అన్ని రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉండబోతోంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట పాలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు.